యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవాలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. సో దేవుని వాక్యంలో మరి ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే, యిర్మీయా అనేటువంటి భక్తుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు యిర్మీయాతో మాట్లాడుతున్నాడు. యిర్మీయా ఎవరంటే అప్పటికి ఆయన ఒక బాలుడు అంట. మనం బాలుడని ఎవరిని అంటామని చెప్పండి? బాలుడని కనీసం ఒక 10 సంవత్సరాల లోపు ఉంటే అతన్ని బాలుడు అంట. అదే ఒక 10-11 సంవత్సరాల పైన ఉంటే టీనేజర్ని ఏమంటామంటే యవనస్తుడు అంట. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు యిర్మీయాని అంటే, బాలుడని మాట్లాడతాం. సో ఆ బాలుడు దగ్గరకు వచ్చి చెప్తున్నాడంట, దేవుడు చెప్తా ఉన్నాడు ఏమనంటే, గర్భములో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు తెలుసంట ఆయన ఎప్పుడు తెలుసంట మనం ఆయనకి? గర్భములో రూపించబడక మునిపే. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు నాకు ఎప్పుడు తెలుసు అంటే పుట్టిన తర్వాత తెలుసు. గర్భంలో ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో, వాళ్ళ స్వరూపం ఎలా ఉంటుందో, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో, వారు పెద్ద అయిన తర్వాత ఏమవుతారో నాకు తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా ఎంత అద్భుతం అంటే, మరి నీవు గర్భంలో నన్ను రూపించక మునుపే, గర్భంలో రూపించక మునుపు, గర్భంలో ఎప్పుడు రూపించబడతాడండి? ఒక పిండంగా ఉన్నప్పుడు. మనం ఒక పిండం ఏర్పడినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, అవునండి ఒక స్త్రీ నేను కన్సీవ్ అయ్యానండి అని చెప్పి ఆమెకు అర్థమవుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటుంది. అసలు దానికంటే మునిపే ఏం చేస్తున్నాడంటే దేవుడు తను ఎరిగాడంట. ఒక పిండము ఏర్పడక మునుపు మనకు తెలుసు, బయోలాజికల్ సైన్స్ పరంగా మనకి ఎట్లా పిండం ఏర్పడుతుందంటే, తండ్రి నుంచి కొన్ని కోట్ల కణాలు వస్తాయి ఒక అండం దగ్గరికి. కోట్ల కణాల్లో ఆ ఒక్క కణమే, ఆ కోట్ల కణాలన్నీ కూడా అండంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఒక్క కణం మాత్రం, అవన్నీ చచ్చిపోతాయి అంట, ఒక్క కణం మాత్రమే అండంలోనికి వెళ్తుంది. ఆ అండంలోకి వెళ్ళినటువంటి ఆ కణము పిండముగా మారుతుంది. అంటే మిగతావన్నీ కూడా చచ్చిపోతాయి. ఒక కణము అండంలో ప్రవేశించడానికి కొన్ని కోట్ల కణాలు అక్కడ యుద్ధంలో చనిపోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే దేవుడు ఎప్పుడు ఎరిగాడంటే, అసలు పిండము ఏర్పడక మునిపే నేను ఎరిగాను ఒక కణముగా నువ్వు ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం చెప్పండి. ఇంకేమంటున్నాడు అంటే, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. అసలు నువ్వు గర్భంలోంచి బయట పడక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను. సో 3 విషయాలు మనకి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమనంటే, దేవుడు అంటున్నాడు, నిన్ను ఎరిగి తిని, నిన్ను ప్రతిష్ఠించి తిని,
నిన్ను నియమించి తిని. ఇది తన సేవకు గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున అనేక మంది సండే అనగానే ఈరోజు మరి రత్న హాల్ దగ్గరికి, సినిమా హాల్ దగ్గరికి ఎంతమంది వచ్చి ఉంటారంటే కొన్ని వందల మంది కనిపిస్తారు అక్కడ. కానీ ఈ రోజున చిన్న గుంపుగా మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అంటే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు, నియమించాడు, మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, రక్షించుకున్నాడు. హల్లెలూయా. గర్భములో రూపించబడక మునిపే దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది. మనము ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఏ పని చేయాలి అనేది దేవుడు ఏం చేశాడు? ముందే మన కోసం నియమించాడు, మనల్ని అందుకోసం ఏర్పడింది. అంటే మనం చూస్తాం దాన్నే పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మనం ఒక పెన్ను తయారు చేస్తే ఆ పెన్నుని ఎందుకు చేస్తాం చెప్పండి? దానికి ఒక ఉద్దేశంతో తయారు చేస్తాం. ఆ పెన్నుతో మనము రాయాలి. మనం ఒక ఫోన్ తయారు చేస్తే ఆ ఫోన్తో మాట్లాడాలి. ఒక ఫ్యాన్ తయారు చేస్తే ఫ్యాన్ మనకి గాలి రావాలి. అంటే మనిషి తయారు చేసినటువంటి ప్రతి వస్తువుకి కూడా ఏముంది చెప్పండి? ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం చేతనే మానవుడు ఈ వస్తువులన్నీ తయారు చేశాడు. మరి దేవుడు తయారు చేసినటువంటి మనిషికి ఉద్దేశం లేదంటారా? దేవుడు తయారు చేసిన మనిషికి ఒక ప్రణాళిక లేదంటారా? ఖచ్చితంగా ఉంది. అయితే ఈ రోజున దేవుడు ఎందుకోసం తయారు చేశాడో అందుకోసం జీవించకుండా మనుషులు ఏమవుతున్నారంటే తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు. ఒక ఫోన్ని నేను తయారు చేశాను, దీని ఫోన్తో మాట్లాడాలి, దీంతో కమ్యూనికేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేశాను. అయితే దీనికోసమే ఉపయోగించకుండా మరి వేరే దానికి ఉపయోగిస్తే ఏమవుతుందంటే దీని జీవితం వ్యర్థం అవుతుంది. వేరే దానికంటే ఏం ఉపయోగించవచ్చు? దీన్ని తీసుకెళ్ళి ఫోను మాట్లాడకుండా పడవాట ఆడానుకోండి, నీళ్ళలో పెట్టి, ఏమవుతుంది? పిల్లవాడు తీసుకెళ్ళి పలవాట ఆడితే దీని జీవితం వ్యర్థం అవుతుంది. ఒక పెన్ను తీసుకొని ఆ పెన్నుని పుస్తకం మీద రాస్తే దాని యొక్క జీవితానికి ఉన్న ఉద్దేశం నెరవేర్చబడింది. అలా కాకుండా పెన్ను తీసుకెళ్ళి మొక్కలు నాటామనుకో, మట్టిలో తీసుకొచ్చి, ఏమవుతుంది చెప్పండి? దాని జీవితం కూడా వ్యర్థం అవుతుంది. సో దేవుడు ప్రతి మనిషిని కూడా సృష్టించినప్పుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు. అదే విషయాన్ని ఇర్మియాతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏంటా ఉద్దేశం అంటే నిజమైన దేవుని ఎరిగి ఆయనతో సహవాసం చేసి ఆయన నియమించినటువంటి, ఆయన దేనికోసం మనల్ని ఇక్కడ నియమించాడో, ఏ పని కోసం అయితే ఇక్కడ సృష్టించాడో ఆయన ఆరాధిస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ, ఆయన అప్పగించిన పనిని పూర్తి చేసి తిరిగి మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన రక్షణ పొంది. ఇది మనిషి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. కానీ చాలామంది ఫోన్ తీసుకెళ్ళి పడవాట ఆడినట్టు, పెన్ను తీసుకెళ్ళి మొక్కలు నాటినట్టు, ఎందుకోసం అయితే సృష్టించబడ్డాయో అందుకోసం వాటిని వాడకుండా ఉన్నప్పుడు వాటి జీవితం ఎలా వ్యర్థమైపోతుందో, దేవుడు మనిషిని తనతో సహవాసం చేయడానికి సృష్టించుకున్నాడు, తనతో స్నేహం చేయడానికి సృష్టించుకున్నాడు, తన కోసం బ్రతకడానికి సృష్టించుకున్నాడు, ఈ లోకంలో తన నిమిత్తము తన ప్రతినిధిగా ఉండడానికి సృష్టించుకున్నాడు అనే విషయం గ్రహించకుండా దాన్ని ఏం చేస్తున్నాడంటే తన జీవితాన్ని తనకు నచ్చినట్లుగా, తనకు నచ్చిన విధానంలో తినుము, తాగుము, సుఖించుము అన్నట్లుగా తన శరీరాశలు, నేత్రాశ, జీవపుడము, ఈ లోకంలో తనకు ఉన్నటువంటి వాటన్నిటిని నెరవేర్చుకోవడానికి తన ఇష్టానుసారంగా జీవిస్తూ తన జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడంటే వ్యర్థం చేసుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? తన జీవితం ఏమవుతుంది చెప్పండి? వ్యర్థం అయిపోతుంది. సో అందుకోసమే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన జీవితానికి ఒక ఉద్దేశం ఉందండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో సృష్టించుకున్నాడు. అంత మాత్రమే కాదు,
ఆ ఉద్దేశం మన జీవితం నెరవేర్చబడడానికి మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. మనకి రక్షించబడ్డారా? మీరందరూ రక్షించబడ్డాం. నిజమైన దేవుడని, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నాం. ఆయన సన్నిధిలో కూర్చున్నాం, ఆయన్ని ఆరాధిస్తున్నాం. అంటే మనం ఆయన మొదటి ప్రణాళికలోకి వచ్చాం. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు గర్భములో రూపించబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. మనం అనుకుంటాం, చాలామంది వారి జీవితాల్లో వాళ్ళకి ఎదురయ్యే సమస్యలను బట్టి, వారి జీవితాల్లో వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులను బట్టి, నా బాధ ఎవరికి అర్థం కాదులే, నీకేం తెలుసు, నీ ఎంత చెప్పాక నీకు తెలియదు అని అంటూ ఉంటారు. నా బాధలు ఎవరికి తెలియదు, నా ఒక్కరికే తెలుసు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, అసలు నువ్వు గర్భంలో రూపించబడక మునిపే నిన్ను నేను ఎరిగాను. నువ్వు ఎంత కఠినాత్ముడివో నాకు తెలుసు, నువ్వెంత మంచివాడివో నాకు తెలుసు, నువ్వెంత చెడ్డవాడివో నాకు తెలుసు, నువ్వు ఎంత యథార్థపడివో నాకు తెలుసు, నువ్వెంతగా మోసపోయావో నాకు తెలుసు, నువ్వెంత మోసం చేస్తున్నావో నాకు తెలుసు. నీ గురించి సమస్తం నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. అయినా సరే నేను నిన్ను పిలిచాను, నా యొద్దకు రా అని. నేను నిన్ను ప్రతిష్ఠించాను, నా పని చెయ్యి అని. నేను నిన్ను నియమించాను, నాకు ప్రతినిధిగా ఉండు అని. అంతేగాని నువ్వు చూసుకొని, నీ యొక్క బలహీనతను చూసుకొని, నీ బలహీనతలను బట్టి, నీకున్నటువంటి స్వభావాన్ని బట్టి నువ్వు నిందించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వెవరో నాకు తెలుసు, అయినా సరే నేను నిన్ను పిలిచాను. ఇది దేవుని యొక్క ప్రేమ. వాస్తవానికి మీరు చూడండి, ఎవరినైనా మనం ఒక పనిలో నియమించుకోవాలి అనుకున్నప్పుడు, అతను దొంగ అని తెలిసింది అనుకోండి, మన దగ్గర పనిస్తావా? చెప్పండి. అతను మోసగాడు అని తెలిసింది అనుకోండి, మనం అతనికి పనిస్తామా? అతను స్వభావం మంచిది కాదు, అతను మోసగాడు అని మనకు తెలిస్తే, మన దగ్గర ఏదో ఒక పని ఉంది, ఆ పనిలో అతను జాయిన్ చేసుకుంటావా? ఖచ్చితంగా చేసుకో. కానీ నువ్వు దొంగవని తెలిసినా, నువ్వు మోసగాడవని తెలిసినా, నువ్వు పాపివని తెలిసినా, నువ్వు స్థిరంగా నిలబడవని తెలిసినా, నీ జీవితంలో వేషధారంగా ఉండే జీవితం నీకు ఉందని తెలిసినా, దేవుడు ఏం చేశాడంటే, దా నా దగ్గరికి రా, పర్వాలేదు రా, నా దగ్గరికి రా, నా రక్తంతో నిన్ను కడుగుతాను, నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నీకు నూతన జీవితాన్ని ఇస్తాను. నువ్వెవరో నాకు తెలుసు, నిన్ను ఎరిగి తిని. నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే, నువ్వు పిండముగా అవ్వక ముందే నేను నిన్ను ఎరిగి తిని, నిన్ను ఎరిగాను. నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు, ఎలాంటి వ్యక్తివో నాకు తెలుసు. అయినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నా. మనం ఎప్పుడు ప్రేమిస్తాం? మనం ఎలాంటి స్వభావంతో మనం ఎప్పుడు అభిమానిస్తాం అంటే, మనకు నచ్చిన విధంగా, మనం మెచ్చే విధంగా, మనకు అనుకూలంగా ఉంటే మనం ప్రేమిస్తాం. ఈరోజు స్నేహాలన్నీ ఎప్పుడు నిలబడుతున్నాయి? నీవు మంచిగా చేస్తే వాళ్ళు మంచి, నువ్వు నా ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెడితే, నా ఇంటికి పిలిచి నేను భోజనం పెడతా. నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. ఈ మధ్యలో తేడాలు ఏమన్నా వస్తే ఖతం అయిపోయినట్టే అనమాట. ఇక స్నేహాలు లేవు. అదెవడో నాకు తెలియదు, ఈడెవడో నాకు తెలియదు అంట. బంధుత్వాలు అయిపోయినాయి, స్నేహాలు అయిపోయినాయి. అంటే ఏమవుతుంది అంటే, నీవు మంచి చేస్తే నేను మంచి చేస్తా, నువ్వు చెడు చేస్తే నేను కూడా చెడు చేస్తా. ఇది మానవుల ప్రేమ. కానీ నువ్వు చెడు చేసే వ్యక్తివని తెలిసిన, నువ్వు ద్వేషించే వ్యక్తివని తెలిసిన, నిన్ను ప్రేమించేటువంటి విధానంలో దేవుడు ఏం చేస్తాడంటే, నీ గురించి నాకు మొత్తం తెలుసు, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, దా నా దగ్గరికి రా అంటున్నా. అందుకే ఒక పాట ఉంది, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా ద్వేషించితినో, నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నే మరచితిని. నేను ఎంతగా నిన్ను మర్చిపోతూ ఉన్నాను, నన్ను అంతగా ఎరిగి ఉన్నావు.
నిన్నంతగా నేను ద్వేషిస్తున్నాను, నువ్వు నన్నంతగా ప్రేమిస్తున్నావు. ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడని తెలిస్తే నువ్వు ప్రేమిస్తావా? వాళ్ళ ముఖం కూడా మనం చూడం. నాకేం కర్మ, నాకేం అవసరం అంటాం. కానీ దేవుడు అలా అంటలేదు. నువ్వు ద్వేషిస్తున్నా, నాకు దేవుడితో పని లేదని నువ్వు తిరుగుతున్నా, దేవునికి దూరంగా వెళ్తున్నా, దేవుడు అంటున్నాడు, స్టిల్ ఐ లవ్ యూ మై డియర్ సన్ అంటాడు. ఇప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ఎరిగాను, నేను నిన్ను సృష్టించాను, నేను నిన్ను తయారు చేశాను, నేను నిన్ను పుట్టించాను నా కోసం. ఎవరి కోసం? నా కోసం అని దేవుడు అంటాడు. అందుకని నేను అంటాను, నిన్ను ఎరిగి తినే, నువ్వెవరో నాకు తెలుసు. ఎంత గొప్ప దేవుడు అండి. మన సమస్యలు ఆయనకు తెలీదా? మన కష్టాలు ఆయనకు తెలీదా? మన మంచితనం ఆయనకు తెలీదా? అసలు మంచితనం ఉందా మనకి? లేదు, ఏ మంచి లేదు మనలో. మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, నేను ఎరిగాను, రా నా దగ్గరికి అంటాడు. అలాంటి వ్యక్తులైనటువంటి మనల్ని, బలహీనమైనటువంటి మనల్ని దేవుడు ఏం చేశాడంటే, మనల్ని ఎరిగి నిన్ను నేను ప్రతిష్ఠించాను. హల్లెలూయా. ఒక మంచి వ్యక్తిని ఎవరైనా ప్రతిష్ఠించుకోవచ్చు, ఉపయోగం ఉంటుంది, మంచిదే. ఒక మంచి వ్యక్తిని, ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిని, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిని, తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా చూస్ చేసుకుంటే, ఎవరైనా నియమించుకుంటే దాంట్లో నిజంగా అర్థం ఉంటుంది. కానీ దేవుడు నువ్వు మంచివాడు కాదని తెలిసిన, నువ్వు బలహీనుడు అని తెలిసిన, ఏం చెప్పండి, నువ్వు ఎన్నో లోపాలు నీలో ఉన్నాయని తెలిసిన, నీవు అస్థిరమైనటువంటి వ్యక్తిగా తెలిసిన, పలుమార్లు నువ్వు లోకం వైపు తిరిగిపోయే వ్యక్తిగా ఉన్నావని తెలిసిన, దేవుడు ఏం చేస్తాడంటే, అన్నీ తెలిసి కూడా దేవుడు నిన్ను నియమించుకున్నాడండి. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే మనం అలా చేస్తాం చెప్పండి. మీరు గమనించండి, దీనికి కారణం అంటే ఏంటి చెప్పండి? ఎలా ఉండడానికి? ఒకటేనండి, ఆయన ప్రేమ. ఆయన యొక్క ప్రేమ, తన బిడ్డలపై, నీపై తనకున్న ప్రేమ. మీరు చూడండి, మన పిల్లలు అల్లరి చేస్తున్నారని, తప్పులు చేస్తున్నారని, మాటి మాటికి మనకి రకరకాల సమస్యలు తీసుకొస్తున్నారని పిల్లల్ని మనం వదిలేస్తామా చెప్పండి? వాళ్ళు ఎంత పొరపాట్లు చేసినా, ఎంత అల్లరి చేసినా, ఎంత ఇబ్బందులు కలిగజేసినా మనం వాళ్ళ యొక్క క్షేమాన్నే కోరుకుంటాం తల్లిదండ్రులుగా. కారణం ఏంటి? వాళ్ళు నా పిల్లలు, వాళ్ళపైన మనకి ఏముంటుంది? తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది, ప్రేమ. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే నీ మంచితనాన్ని బట్టో, నీ తెలివితేటలను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో కాదు. కేవలం ఒకటే, ఏంటంటే ఆయన యొక్క ప్రేమ. హల్లెలూయా. నువ్వు ఎలాంటి వాడో తెలిసినా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు, గర్భములో నేను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించి తిని. ఎప్పుడు ప్రతిష్ఠించాడంట? గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, మంచిగా మంచి పనులు చేశాక, నీతి పనులు చేశాక, దేవుని నమ్ముకున్నాక ప్రతిష్ఠించుకున్నాడా? లేదు. అసలు నువ్వు దేవుని దగ్గరకు రాకమునిపే, గర్భములో పిండముగా మారకమునిపే, నువ్వు కణముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేశాడంటే, మనం చెప్పాము, ఒక కణము అండములోకి ప్రవేశించడానికి కొన్ని 25 కోట్ల కణాలు వస్తాయంట. అప్పుడే దేవుడు నీకోసం యుద్ధం చేశాడు అనమాట. ఆ 25 కోట్లలో 24,999 యొక్క కణాలన్నింటినీ నీ కోసం చంపేసి వాటిని పక్క తీసుకొచ్చి
నేను ఒక్కనే బ్రతికిచ్చి ఆ కణాన్ని తీసుకొచ్చి తల్లి యొక్క అండంలో నిలబెట్టి నేను ఒక పిండముగా రూపొందించాను. కారణం అంటే అందుకే నేను అన్నాడు, నువ్వు పిండముగా రూపించబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని. ఎంత ప్రణాళికతో నువ్వు ఉన్నావో అర్థం చేసుకో. ఈ రోజున ఈ లోకంలో అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎంత విలువైన వాడో అర్థం చేసుకో. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. అసలు మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. తెలుసా మనకే తెలుసా? ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? అసలు మన తల వెంట్రుకలు ఉన్నాయో మనకే తెలియదు. మన పిల్లవాడ తల వెంట్రుకలు లెక్క పెట్టారు ఎప్పుడన్నా? ఎప్పుడు లెక్క పెట్టలా. కారణం ఏంటి? ఎంతలే అయ్యి అనుకుంటాం. వేటిని ఎక్కువ లెక్క పెడతాం? 1,00,000 రూపాయలు కట్ట నోటు ఇచ్చారనుకోండి, 1కి 10 సార్లు లెక్క పడుతుంది. ఎందుకని అవి విలువైనవి నీకు, అవి డబ్బులు కాబట్టి, అవి విలువైనవి కాబట్టి లెక్క పెడతాం 1కి 10 సార్లు. తల వెంట్రుకలు లెక్కే ఉంది అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి. అంటే నీ గురించి సమస్తము కూడా ఆయనకి తెలుసు. అంటే నువ్వెంత విలువైన వాడుగా దేవుడు నిన్ను ఎంచుతున్నాడో నువ్వు గ్రహించాలి. ఆయన నిన్ను ఎంత విలువైన వ్యక్తిగా ఎంచుతున్నాడో గ్రహించాలి. కొన్ని కోట్ల కణజాలాలన్నిటినీ పక్కన పెట్టి నిన్ను మాత్రమే ఎంచుకొని తల్లి గర్భంలో నిన్ను రూపించాడు. నిన్నేం చేశాడంటే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు అండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 23 చదవండి ఒకసారి. ఒక్క నిమిషం అండి. 1:26 చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా వినండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. ఏం చేశాడంట దేవుడు? పిలిచాడంట మనల్ని. ఎప్పుడు పిలిచాడంటే నువ్వు చాలా చక్కగా ప్రార్థన చేసినప్పుడు, నువ్వు మంచి పనులు చేసినప్పుడు, నీలో ఉన్న మంచి లక్షణాలు చూసినప్పుడు, నువ్వు చాలా గొప్ప గొప్ప పనులు చేయకపోతే, చాలా దాన ధర్మాలు, సహాయము, అనేక మందికి చాలా చాలా గొప్ప కార్యాలు చేసినప్పుడు, అబ్బా వెరీ గుడ్, అసలు ఎంత గొప్ప పనులు చేస్తున్నాడు, వీడు నిజంగా మంచోడు, వీడు కావాలి నాకు అని పిలవాలా నేను. అప్పుడు కాదండి పిలిచింది. ఎప్పుడు పిలిచాడంటే తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక మునిపే నిన్ను చూశాడు, నిన్ను ఎంచుకున్నాడు, నిన్ను పిలిచాడు. అప్పుడే నీ గురించి ఆయనకు తెలుసు. నువ్వు ఎలాంటి వాడువో తెలుసు, నీ జ్ఞానం ఎలాంటిదో తెలుసు, నీ స్వభావం ఎలాంటిదో తెలుసు, నువ్వెంత అస్థిరుడివో తెలుసు, నువ్వెంత పాపివో తెలుసు, నువ్వెంత నిలకడ లేని వాడువో తెలుసు, నువ్వెంత అజ్ఞానివో కూడా తెలుసు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడ చూసి నేను పిలుచుకున్నాడు. అందుకని అంటున్నాడు, ఏమని చూడండి, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను, ఘనులనైనను, గొప్ప వంశపు వారనైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని. ఎవరండి? మన క్వాలిఫికేషన్ ఏంటండి? నీ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి, ఎంఏ, ఎంఈడి కాదు. నీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ కూడా మరి మ్యారేజ్ కార్డులో వేసేటప్పుడు ఇంత చదువుకున్నావా అని అడిగారు చాలా మంది. నా క్వాలిఫికేషను నీ క్వాలిఫికేషను అది కాదు. నీ క్వాలిఫికేషన్ ఏంటంటే లోకం నుండి వెర్రివాడు అంట. లోకములో జ్ఞానులను సిగ్గుపరిచి లోకంలో వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నారు. బలవంతులను సిగ్గుపరిచి ఒక లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని ఎవడైనా వచ్చి నీచుడా అంటే మనం ఆగుతామా? అసలు ఊరుకుంటామా? ఒక్క క్షణం కూడా ఆకుండా మనం వెంటనే నోటి మాట దాటి వెంటనే 4-5 బుల్లెట్స్ వచ్చేస్తాయి అనమాట. AK-47 లాగా వచ్చేస్తాయి.
నువ్వు నీచుడు, నీ నాన్న నీచుడు, మీ అమ్మ నీచురాలు, నీ తాత నీచుడు ఏంటి, వెంటనే మనం ఏం చేస్తామంటే బుల్లెట్స్ వచ్చేస్తాయి అనమాట. నన్ను నీచుడు అంటావా అంట. కానీ అసలు నీ యొక్క స్థితి ఇదంట. నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. ఎప్పుడైనా మనం గుర్తిస్తామా విషయాన్ని? ఎప్పుడైనా మనం గ్రహిస్తామా? నేను ఎవరు అనుకున్నావు అంటాం. అసలు ఎవరు? నీచుడు. నువ్వెవరో ఇంతకే వెర్రివాడు, నువ్వెవరో ఎన్నిక లేనివాడు, నువ్వెవరో బలహీనుడివి. నువ్వు అనుకుంటున్నావు పెద్ద గొప్పవాడిని, నువ్వు అనుకుంటున్నావు అంతే. నీలాంటి బలహీనుడిని చూసి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఇలా ఉంటావని ఎప్పుడు తెలుసు ఆయనకి? బాగా చదువుకొని ఒక మంచి స్థానంలోకి వచ్చి అన్నిట్లో బలహీనుడు అయిపోయి నిలబడినప్పుడు కాదు నువ్వు బలహీనుడు అని తెలిసింది. అసలు తల్లి గర్భంలో రూపించబడక ముందే నువ్వు వెర్రువాడవని, నువ్వు బలహీనుడు అని, నువ్వేమి చేయలేని బలహీనుడు అని తెలుసు ఆయన. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నిన్ను ఎంచుకున్నంత నా పని చేయడానికి తెలుసుకో. హల్లెలూయా, అది ఆయన కృప. సో అందుకనే ఆయన అంటున్నాడు, ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. నేను బాలుడిని, అయ్యో నేను బాలుడిని. నువ్వు బాలుడిని అనవద్దు. అయ్యో నీ వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నాను అనవద్దు. అయ్యో నీ జ్ఞానం లేనివాడిని, నువ్వు జ్ఞానం లేనివాడు అనవద్దు. అయ్యో నేను నువ్వు చదువుకోలేనివాడు అనవద్దు. ఎందుకని అనొద్దు అంటే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి అనొద్దు. ఎందుకంటే నీ తెలివితేటలను బట్టో, నీ జ్ఞానాన్ని బట్టో నువ్వు బాలుడు కాకుండా పెద్దవాడు అయితేనో, నువ్వు చదువుకోలేని వాడు కాకుండా బాగా చదువుకుంటేనో నా సేవ చేస్తాను అనుకుంటావేమో, అది అర్థం. అలా నువ్వు చేయలేవు. బహుశా నువ్వు అలా అనుకుంటున్నావేమో. చూడండి నా మాట చదవండి. ఇర్మీయా గ్రంథం మొదటి అధ్యాయము ఏమంటున్నాడు ఆయన? ఇర్మీయా ఏమంటున్నాడంటే, అయ్యో నేను బాలుడను 6వ వచనం. చెత్తకేమి నేను బాలుడనే, నా మాట్లాడు నాకు శక్తి చాలదు నేను అనగా ఏమంటున్నాడు? నాకు శక్తి చాలదంటే నిజమే. నీ శక్తిని బట్టి నువ్వు మాట్లాడితే నువ్వు నా సేవకుడు ఎట్లయితావు? నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు చేస్తే నువ్వు నాకెందుకు ఉపయోగపడతావు? నీ శక్తిని బట్టి కాదు, నీ జ్ఞానాన్ని బట్టి కాదు. నువ్వు బాలుడువా, వృద్ధుడువా, స్త్రీవా, పురుషుడువా, బలహీనుడువా, బలవంతుడువా, ఇది కాదు నాకు కావాల్సింది. నువ్వు నా సేవకుడివి. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఎందుకంటే నేనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి. హల్లెలూయా అంటున్నాడు ఆయన. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవాలను, నేను ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవాలను, వారికి భయపడకము, నిన్ను విడిపించక నేను నీకు తోడైనాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాయన్ని? ఎప్పుడు ఏర్పాటు చేసుకుని చెప్పండి? తల్లి గర్భంలో రూపించబడక ముందే, పిండముగా అవ్వక ముందే దేవుడు ఏం చేశాడు? ఒక పనిని అతని కోసం నియమించాడు. మనం తీరిగ్గా పిండముగా ఏర్పడి తల్లి గర్భంలో బయటకు వచ్చి బాలుడుగా అయ్యి కొంచెం పెద్ద అయ్యి కొంచెం తెలివితేటలు వచ్చి జ్ఞానం వచ్చిన తర్వాత అప్పుడు మనకి ఊహా శక్తి అన్నీ వచ్చాక మనం అనుకుంటాం, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను కలెక్టర్ అవ్వాలి, నేను ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి కావాలని మనం నియమించుకుంటాం. లేకపోతే నేను ఈ అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే ఈ అబ్బాయిని చేసుకోవాలి, నేను ఇట్లా చేయాలి, ఈ బిజినెస్ చేయాలి, నేను ఈ పనిలో చేయాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. నువ్వు ఏమనుకుంటావు అంటే నీ సొంత ఆలోచనలు, నీ సొంత ప్రణాళికలు, నీ అంతా నువ్వు ప్రణాళిక చేసుకుంటావు. కానీ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇదంతా లోకంలో ఉన్న వ్యక్తికి ఎలా ఉన్నాడంటే ఓకే, వాడు దేవుని లేనివాడుగా ఉంటున్నాడు కాబట్టి ఓకే. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయాల్సింది ఏం చెప్పనండి? దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము నీ ప్రణాళిక కాదు చేయాల్సింది, దేవుని ప్రణాళిక నీ పట్ల ఏముందో గుర్తించి దాన్ని చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఏంటి? ప్రభా, నేను ఎలా ఉండాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఎలా ఉండాలనుకున్నావు? తల్లి గర్భంలో రూపించబడక ముందు నువ్వు నన్ను ఏం కావాలని నువ్వు నియమించావు, అది నాకు బయలుపరిచి నేను దాని ప్రకారం నన్ను నీకు అప్పగించుకుంటాను. అప్పుడు మన జీవితానికి ఒక సార్థకత లభిస్తుంది, అప్పుడు మన జీవితానికి ఒక విలువ లభిస్తుంది, నీ జీవితం వ్యర్థం కాకుండా బాగుపడుతుంది.
నిన్నెందుకోసం దేవుడు సృష్టించాడు, అందుకోసం నీవు బ్రతికినప్పుడు, ఆయన చిత్తం నీ జీవితంలో చేసినప్పుడు, ఆయన చిత్తాన్ని నువ్వు అప్పగించుకున్నప్పుడు నీ జీవితానికి సార్థకత లభిస్తుంది, నీ జీవితానికి అర్థం లభిస్తుంది, నీ జీవితం ఫలిస్తుంది. అంతేగాని మన ప్రణాళికలు తీసుకెళ్ళి, ఇప్పుడు ఇరిమయా వెళ్ళి నేను ప్రభువా నేను ఇలా ఉండాలనుకుంటున్నా, పెద్ద మార్కెట్ పెట్టాలనుకుంటున్నాను, ఇదంతా చేయాలనుకుంటున్నాను అని చెప్పి కన్నీటి ప్రార్థన చేశాడు అనుకోండి, ఇరిమయా ప్రార్థన వింటాడు దేవుడు? వినడు. అరే నువ్వు ఎందుకు, నేను సృష్టించింది ఏంటికి అంటే నాకు ప్రవక్తగా ఉండమని చెప్పాను, అందుకోసం నేను సృష్టించుకున్నాను అంటే, లేదు ప్రభా 4 రోజుల తర్వాత ఇప్పుడు ఉంటానులే, కానీ నేను పెద్ద బిజినెస్ చేయాలి ఇక్కడ, లేకపోతే నేను పెద్ద వ్యాపారం చేయాలి, లేదా నేను ఇక్కడ పెద్ద చేపల మార్కెట్కి వెళ్ళి ఇదన్నా చేపలు పట్టి అన్ని పెద్ద బిజినెస్ చేసి ఇదంతా చేయాలనుకుంటే, అరే బాబాయ్ నువ్వు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు అని అంటాడు దేవుడు మన భాషలు ఎప్పటికైనా ఉంటే. నేను నిన్ను సృష్టించింది దీనికోసం, నువ్వు మాట్లాడడానికి శక్తి లేదు అనుకోవద్దు. ఎప్పుడు నిన్ను ఏర్పాటు చేసింది దీనికోసం, ఇది నువ్వు చెయ్యి అన్నప్పుడు ఇరిమయా దానికి లోబడ్డాడు. ఇంకా కొన్ని రోజుల్లో ఈ బబులోను దేశానికి వీళ్ళందరూ చెరపట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క జనాంగం నాశనం కాబోతుంది. వీళ్ళకి నా తరపున నా ప్రతినిధిగా ఉండడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను. నశించిపోయి ఈ ప్రజల కొరకు నా స్వరాన్ని వాళ్ళకి వినిపించడానికి నాకు నోరుగా నువ్వు ఉండాలి, నా ప్రతినిధిగా నువ్వు ఉండాలని నిర్మించుకున్నా. అట్లా కాకుండా ఇంకోటి ఏదో చేస్తాను, నువ్వు ముందుకెళ్తే వాళ్ళు నశించిపోతారు, నువ్వు నశించిపోతావు. ఏది కావాలంటాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమ్మ, మన జీవితం పట్ల దేవుడి ప్రణాళిక ఉంది. ఆయన చిత్తం మన జీవితంలో చేయాలి, అందుకోసం దేవుడు మనం సృష్టించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. సో మనల్ని ఏం చేశాడు చెప్పండి? తల్లి గర్భంలో రూపించబడక ముందే ఏం చేశాడు చెప్పండి? నియమించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, ఎరిగాడు. ఫస్ట్ ఏంటి? ఎరిగాడు ఎలాంటి వాడు ఆయన తెలుసు. తర్వాత ఆయన ప్రతిష్ఠించాడు. మూడోది ఆయన నియమించాడు. నియామకం అంటే ఏంటి? అపాయింట్మెంట్ ఆర్డర్. ఇప్పుడు ఈరోజు మనకి డిఎస్సి వచ్చిన వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు 4 రోజులు 2 రోజుల్లో. ఏం చేస్తారు చెప్పండి? నియామక పత్రం, అపాయింట్మెంట్ ఆర్డర్. అసలు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు అంటే, తల్లి గర్భంలో రూపించబడక ముందు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు దేవుడు. కానీ ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ మనం తీసుకోకపోవడమే మన తప్పు. మన దేవుని జనాంగమా, ఈ రోజున దేవుడు మనకి అంతటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అది మనం గుర్తించి మన జీవితాన్ని సమర్పించుకొని ఆయనకి మనం అప్పగించుకొని, మన చిత్తాలను పక్కన పెట్టి ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని, ఆయన మనకు చేసినటువంటి ఆ త్యాగాన్ని బట్టి, ఆయన మన పట్ల చూపించిన ఆ సహనాన్ని బట్టి, ఆయన మనల్ని చూపించినటువంటి, మనల్ని పెంచినటువంటి, నడిపించినటువంటి విధానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన కృతజ్ఞమే మనం ఆయనకు అప్పగించుకొని మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. తలలో ఉంచుదాం. లేచి నిలబడండి, మోకరించగలవని మోకరించండి. దేవా, నీవు నా జీవితంలో చేసినటువంటి ఈ గొప్ప మేలుకి నేనేం చెల్లించగలను ప్రభా. కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా, తల్లి గర్భంలో రూపించబడక ముందే నన్ను ఎరిగావయ్యా. ఏమిచ్చి నీ రుణం తెచ్చుకోగలను తండ్రి. నా జీవితాన్ని అప్పగించుకుంటా. నువ్వు నన్ను ప్రతిష్ఠించావయ్యా, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చావు, నియామక పత్రం ఇచ్చావు, నన్ను నియమించావు నీ ప్రవక్తగా ఉండడానికి, నీ సాక్షిగా ఉండడానికి. నా జ్ఞానాన్ని బట్టో, నా తెలివితేటలను బట్టో కాదు ప్రభా. వెర్రివాణ్ణి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాణ్ణి, తృణీకరించబడిన వాణ్ణి, నీచుణ్ణి. అలాంటి నన్ను నువ్వు రక్షించావు తండ్రి, కృప చూపించావు తండ్రి. కృతజ్ఞతలు తండ్రి. నేను మంచివాణ్ణనో, మంచి కార్యాలు చేశానో, నీతిమంతున్ననో నువ్వు నన్ను చూడలేదయ్యా. నా మంచితనాన్ని బట్టి నువ్వు ఎంచుకోలేదయ్యా. నేను బలహీనుడిని తెలిసిన, నీచుడిని తెలిసిన, వెర్రివాణ్ణని తెలిసిన, జ్ఞానం లేని వాణ్ణని తెలిసిన, నువ్వు నన్ను ఎరిగి నన్ను ఎంచుకున్నావయ్యా. ఈ లోకంలో ఎవరూ కూడా అలాంటి వ్యక్తుల్ని ఎంచుకోరు, అలాంటి వ్యక్తుల్ని చూస్ చేసుకోరు.
బట్ నువ్వంటున్నావు ఐ హ్యావ్ చూజన్ యూ అంటున్నావు ప్రభా. నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నావు ప్రభా. ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలను యేసయ్యా. నీ ప్రేమకు నేను ఏం అర్పించగలను ప్రభా. ఏ విధంగా నిన్ను ఆరాధించగలను, ఏ విధంగా నిన్ను ఆరాధిస్తే నీ రుణం నేను తీర్చుకోగలను ప్రభా. ఏ యోగ్యత లేని నన్ను రక్షించుకున్నావు ప్రభా. నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభా. నన్ను ఎరిగి ఉన్నావు ప్రభా. నా జీవితంలో నేను పొందే ప్రతి శ్రమ నీకు తెలుసు. నేను ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నీకు తెలుసు. నా కన్నీటిని తుడిచే దేవా నీకు వందనాలయ్యా. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నీవు నాకున్నావు తండ్రి. నన్ను రక్షించుకున్నావయ్యా. నువ్వు ఇచ్చిన రక్షణతో దేన్ని సరి చేయగలవు నాయన. సరి సాటి అయినది నువ్వు ఇచ్చిన రక్షణతో సరి సమానమైనటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో ఏది నాకు లేదు. నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణకు నేను చెల్లించగలను ప్రభా. దేవా నీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ నా ప్రభు నువ్వు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో కొద్ది స్తుతి ఆరాధనను సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.